ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా మీ ఇంటి పాస్టర్ గారు? కుటుంబం అంతా చీకటి, అంధకారం, దిగులు, దుఃఖం, అప్పులు, ఎటుపోయిన వ్యాధులు, ఒకటి పోతే ఒకటి, సమస్యల మీద సమస్యలు, కష్టం మీద కష్టం, వేదన మీద వేదన అని జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయావా? దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా కూడా బహుశా ఈ పరిస్థితులన్నీ ఆవరించగా ఏదో ఒక తెలియని చీకటి కుటుంబంలో ఉందా? ఒకవేళ ఉన్నా కూడా బాధపడద్దు. దేవుడి ఉదయకాల సమయంలో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా వాగ్దానం? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎంత అద్భుతమైన మాట! నీకు వెలుగు రాబోతా ఉంది కాదు, వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి? లేయాలి. ఏం చేయాలి? తేజరిల్లాలి. యెహోవా మహిమ నీ మీదకి రాబోతా ఉంది కాదు, వచ్చి ఉంది. అంటే అర్థం ఏంటి? నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని వెలుగు నా పైన ఉంది, దేవుని తేజస్సు నా పైన ఉంది, దేవుని కృప నా మీద ఉంది, దేవుని హస్తం నా కుటుంబంతో ఉంది. కాబట్టి ఈ చీకటి ఒకవేళ ఉన్న విజయం నాదే అని నీకు వెలుగు వచ్చి ఉన్న కారణాలను నమ్మగలిగితే నిశ్చయముగా దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, ఆయన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీకు వెలుగు వచ్చింది, లే, తేజరిల్లుము అన్నావు. దేవుని మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని రాయబడినట్లుగా ప్రభువా, ఎంతమంది అయితే ప్రభు చీకట్లో ఉన్నాను, దిగులుతో, దుఃఖంతో, అంత పరిస్థితులు తారుమారైపోయి ఎవరైతే తలడిల్లిపోతున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని లేవనెత్తి నిలబెట్టి వెలుగు ప్రకాశింపజేసి విశ్వాసంతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.